హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టన్ అగ్రికల్చర్ ఛానల్స్. ఈ వీడియోలో చూస్తున్న సంత అయితే ఫ్రెండ్స్ రాజాం సంత ప్రతి గురువారం అయితే జరుగుతుంది. ఇది విజయనగరం జిల్లాలోనైతే రాజాం అయితే ఉంది. చాలామంది మన సబ్స్క్రైబ్స్ అయితే ఏ జిల్లాలో ఎక్కడ ఉందనే విషయం అయితే అడుగుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు అయితే శ్రీకాకుళం జిల్లాలో ఉండేది, ఇప్పుడు రాజాం అయితే విజయనగరం జిల్లాకు అయితే మారింది ఫ్రెండ్స్. ఈ సంత అయితే మార్నింగ్ 5 నుంచి స్టార్టింగ్ అవుద్ది, మధ్యాహ్నం 12 వరకు అయితే ఉంటుంది. ఈ సంతకైతే ఆవులు, కోళ్ళు, గొర్రెలు, మేకలు అయితే రావడం అయితే జరుగుతాయి, ఎద్దులు కూడా వస్తాయి. ఈ ఆవుకైతే ఈ వారం అయితే చూడండి ఫ్రెండ్స్, దేశీ ఆవు అయితే రావడం జరిగింది, ప్యూర్ నాటావు. రేట్ అయితే బాగా ఎక్కువే చెప్పారు, రేట్ అయితే 35,000 చెప్పారు ఈ ఆవుని. పాలు అయితే 3 చొప్పున రోజుకి 6 లీటర్ పాలు అయితే ఇస్తుందనే విషయం అయితే చెప్తున్నారు. ప్యూర్ దేశీ ఆవు. ఆవు అయితే మీడియం సైజ్ ఆవు ఫ్రెండ్స్. ఇది ఈ ఆవు అయితే చూడండి, ఇది దగ్గర 3 ఈతల ఆవు అయితే ఉంటుంది. ఇది కూడా 30,000 అయితే చెప్తున్నారు, ప్యూర్ నాటావు. పక్కనైతే దూడైతే ఉంది. ప్రజెంట్ అయితే పాలు 3 చొప్పున రోజుకి 6 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఈ ఆవు కూడా రేట్ అయితే 30,000 చెప్తున్నారు. ఇంకా మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఈ వారం అయితే రేట్లు కొంచెం ఎక్కువగానే చెప్తున్నారు, కానీ రేట్లు మాత్రం చాలా డౌన్గా అయితే ఉన్నాయి. రాజాం సంతలో నార్మల్గానే ఉన్నాయి. చెప్పడం అయితే ఎక్కువ చెప్తున్నారు, కానీ అమ్మడం మాత్రం చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే అమ్మడం జరుగుతుంది. చూడండి, ఇది ప్యూర్ నాటావు, దగ్గర 3 ఇట్లా అయితే ఉంటాయి. ఈ ఆవు అయితే చూడండి 38,000 చెప్తున్నారు, 38,000 అయితే చెప్తున్నారు. ప్యూర్ ఒంగోలు ఫ్రెండ్స్. ఇది గెత్తదోడ. పాలు అయితే పొద్దున్న 3, సాయంత్రం 3 చొప్పున రోజుకి 6 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. ఆవు అయితే చాలా హైట్గా ఉంది, క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది ఆవు. రేట్లు మాత్రం చాలా ఎక్కువగా అయితే చెప్తున్నారు, కానీ బేరం అయితే చేసుకుంటే మంచి నార్మల్ రీజనబుల్ ప్రైజ్లో అయితే రావడం జరుగుతుంది. ఈ ఆవు చూడండి, ఇది 40,000 చెప్తున్నారు, 40,000. ఇది కూడా నాటావేనే, చాలా హైట్గా ఉంది. సెకండ్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది. ఇంకా ఏండానికైతే దగ్గర ఒక 20 డేస్ అయితే టైం అయితే ఉంటుంది. ఇంతకుముందు ఇతర 4 చొప్పున రోజుకి 8 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఆవు అయితే చాలా హైట్గా ఉంది. మోపురం అయితే కొంచెం తక్కువగానే ఉంది ఈ ఆవుకి. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది కొన్నారని చెప్తున్నారు. ప్యూర్ నాటావు, చాలా పొట్టిగా ఉంది, గెత్తదోడ. సింగిల్గా ఇంటి దగ్గర పెంచుకునే వాళ్ళకైతే ఈ టైప్ అయితే ఆవులు అయితే చాలా బాగుంటాయి. ఆవు అయితే చాలా చూడడానికి చాలా బాగుంది, ప్యూర్ దేశీ ఆవు. పాలు అయితే రోజుకి 5 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరుగుతుంది. ఈ ఆవు అయితే చూడండి, జెర్సీ క్రాస్ బీడ్. ఇది రేట్ అయితే మనకి 30,000 అయితే చెప్తున్నారు. ఇంక దగ్గర 20 డేస్ అయితే ఏండానికి అయితే టైం అయితే ఉంటుంది. ఇదైతే సెకండ్ లాక్టేషను. ఇంతకుముందు అయితే రోజుకి 10 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు, ఉదయం సాయంత్రం కలిపి 10 లీటర్ల పాలు. ఇంకేండానికి అయితే 20 డేస్ అయితే పక్క అయితే టైం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, గిరావు, ప్యూర్ గిరి కాదు, జెర్సీ గిరి క్రాసు. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి పాలు ఎన్ని ఇస్తున్న విషయం అయితే చెప్పలేము. రేట్ అయితే మనకైతే 40,000 చెప్తున్నారు. చెప్పినంత కాదు, ఇంకా మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఈ ఆవు అయితే చూడండి, ఇది 40,000 అయితే చెప్తున్నారు. ఇది కూడా దేశీ ఆవు, సెకండ్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది. పాలు అయితే రోజుకి 6 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే 1 వీక్లో అయితే ఎండడానికి అయితే రెడీగా అయితే ఉందని చెప్తున్నారు.
చూడండి ఆవు అయితే చాలా హైట్గా ఉంది. ఏడు కూడా చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది కంపల్సరీ. ఏవైతే చూడండి ఫ్రెండ్స్, సాహివాల క్రాసు రేట్ అయితే 35,000 చెప్తున్నారు. ఇది 3 తావని చెప్పడం జరిగింది. మీడియం సైజ్ ఆవు. పాలు అయితే రోజుకి 10 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఇది ఇంకా 10 డేస్ అయితే ఎండడానికి అయితే పక్క టైం అయితే ఉందని చెప్పడం జరిగింది. ఏవైతే చూడండి ఫ్రెండ్స్, ఇది రేట్ అయితే 40,000 అయితే చెప్తున్నారు. గెత్తోడ ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్ అని, ప్యూర్ గిరి అయితే కాదు, క్రాసు, జెర్సీ గిరి క్రాసు. పాలు అయితే ప్రజెంట్ 5 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు పూటకి. బేరం అయితే అవుతుంది చూడండి. వాళ్ళు ఫైనల్ అయితే 30,000కి అడిగారు కానీ ఇవ్వలేదు. ఈ వారం మీద గిరావులు బాగానే వచ్చాయి. సంతకి దగ్గర ఒక 4-5 ఆవులు, దేశ ఆవులు కూడా వచ్చాయి. యావైతే చూడండి ఫ్రెండ్స్, రేట్ అయితే 30,000 చెప్తున్నారు. ఈయనైతే 1 వీక్ అవుతుందని చెప్తున్నారు. పాలు రోజుకి 6 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఫస్ట్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది. ఉదయం 3, సాయంత్రం 3 చెప్పిన రోజుకి 6 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. ఇంకా పాలు శుభ్రంగా మేపితే ఇంకా పాలు పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పడం జరుగుతుంది మనకి. ఫైనల్ అయితే ఇది 23,000కి అయితే అమ్మడం జరిగింది మన ఎదురుగా. ఫ్రెండ్స్, ఇది ఈ వారం రాజాం సంత వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.